ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభు, నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు మీ జీవితాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నా ఈ లైవ్లో మాతో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యలన్నీ తొలగించమని, శాంతిని సమాధానం కలగచేయమని నేనుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ రోగులను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, జీవితాలు ఏదైతే నాయన బాధించబడి ఇబ్బంది అవుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించండి. మీ నామములో బలమైన మీ కార్యములు జరిగించి మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభు మరొకసారి మీ జీవితాలని ఆశీర్వదించునుగాక. ఇంతవరకు ప్రభు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. నన్ను, నా కుటుంబాన్ని, పరిచయను ప్రేమిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీరు చేస్తున్న చేతి పనుల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. నా వాక్య సందేశములకు వెళ్తున్నానండి. ఆశీర్వాదము చేజార్చుకోవద్దు. అవును ప్రియులరా, అనేకసార్లు మన జీవితంలో మనం పొందినది, ఏదో పొందబోయేదాన్ని, మనకు కలిగినది, అది రక్షణ కావచ్చు, స్వస్థత కావచ్చు, ఒక సహవాసం కావచ్చు, ఒక నెమ్మది గల జీవితం కావచ్చు, ఏది ఏమైనా మనకు కలిగిన దాన్ని మనం ఎన్నడూ కూడా చేజార్చుకోవద్దు. అలా చేజార్చుకొని పశ్చాత్తాపడ్డవారు ఉన్నారు. కన్నీళ్లు విడిచి శ్రద్ధగా తిరిగి వెతికిన చేజార్చుకున్నది మరలా తిరిగి పొందకుండా వేదన పడ్డవారు అనేకులు ఉన్నారు. అయితే ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఎటువంటిదైనా కానీ స్పిరిచువల్గా, ఫిజికల్గా నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని అయితే పొందావో, కలిగి ఉన్నావో, పొందబోయే దాన్ని, పొందిన దాన్ని కూడా చేజార్చుకోవద్దు ప్రియులారా. బైబిల్ కనుక చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నా. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు అంటే ఇక్కడ చూస్తే ఏసావు యొక్క జీవితంలో ఏసావు మొదటివాడు, పెద్దవాడు, ఇస్సాకు యొక్క కుమారుడు. ఇక్కడ చూస్తే ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడనని మీరెరుగుదురు. అంటే మన జీవితంలో ఏదైతే పొంది ఉన్నామో, పొందబోతున్నాము, రక్షణ పొంది ఉన్నాము. ఒకవేళ యేసయ్య
రక్షించినంటే రక్షణ పొందినావు, అదొక ఆశీర్వాదం. పొందబోయేది నిత్య జీవం. ఇంకా నువ్వు పొందలేవు. నువ్వు పొందిన ప్రతిదీ అది ఏదైనా కానీ, ఉద్యోగం కావచ్చు, నెమ్మది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సావాసం కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు, నీ కలిగినది నువ్వు పొందింది ఏది కూడా జార్చుకోవద్దు. చాలాసార్లు మన జీవితంలో అలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అంటే కలిగినది పొందినది చేజార్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. పొందిన దాన్ని, పొందబోయే దాన్ని కూడా. లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇక్కడ ఏసావు ఏం కలిగి ఉన్నాడు, ఏం పొందినాడు? అసలు తన జ్యేష్ఠుడని దేవుని యొక్క వాక్యం అంటుంది. జ్యేష్ఠుడికి ఆశీర్వాద హక్కు ఉంటుంది. తండ్రిది కుమారుడికి వచ్చే ఆశీర్వాదం. జ్యేష్ఠుడు ఇంకొక విధంగా చెప్పాలంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది చేజార్చుకున్నాక యాకోబు ఆశీర్వదించబడ్డ తర్వాత ఇప్పుడు ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి, అంటే ఇస్సాకు ఏం చేసిందంటే యాకోబు వస్తే నిజముగా యాకోబుని దీవించేసినట్లుగా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. ఆ తదుపరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జించబడనని మీరు ఎరుగుదు కదా. మీరు ఎరుగుదురు. మన జీవితంలో ఏదైనా కానీ దేవుడు నీకు ఒకటి ఇచ్చినప్పుడు, ఒకటి అనుగ్రహించినప్పుడు, పొందుకున్నప్పుడు, ఒక మేలు చేసినప్పుడు, ఒక స్వస్థత కలగ చేసినప్పుడు, ఒక సావాసం, ఒక ఉద్యోగం, ఒక కుటుంబం, ఒక స్పిరిచువల్, ఫిజికల్, అంటే పొందిన దానిని ఏమాత్రము కూడా దేవునికి వాక్యం అంటుంది చేజార్చుకోవద్దంట. ఇలా చూస్తున్న మీ జీవితంలో ఏది కూడా మీ నుంచి చేజారిపోకుండానుగాక. అపవాది చేజార్చుకునేలాగా చేస్తుంది. మనం కూడా అలాగే ఉంటాము. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఎప్పుడైతే మనం చేజార్చుకుంటామో కొన్నిసార్లు పశ్చాత్తాపడిన, కన్నీళ్ళు విడిచిన, ఇక్కడ చూసాం మారు మనసు పొందని అవకాశము దొరకలేదంట. ఆ తర్వాత దొరకలేదంట. అంటే కొన్ని పరిస్థితులు అలాగా జరిగిపోతూ ఉంటాయి. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే కొంచెం జాగ్రత్తగా మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి, కొంచెం స్లోగా చక్కగా వివరించడానికి చెప్తున్న ప్రియులారా, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. ఇది యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట. అంటే భూమి మీద ఉన్నప్పుడు తండ్రి దేవుడు నాకు అనుగ్రహించిన దాని అంతట్లో, అనగా శిష్యులు, తనతో ఉన్న వారు, ఇక్కడ నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటి నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుడు, తండ్రి దేవుడు కుమారుడికి ఏమి అనుగ్రహించాడో దాంట్లో ఏమీ పోగొట్టుకోవట్లేడంట. ఏమీ పోగొట్టుకొనక, ఏమీ చేజారక అంత్య దినమున దాన్ని లేపుతాడంట. అంటే బ్లెస్సింగ్. మనమందరము ఆయనకు అనుగ్రహించబడిన బిడ్డలు. యేసు ప్రభువు నాకు అనుగ్రహించిన అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక. ఇంక కొంచెం అర్థం కావడానికి కొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. వీలుగా ఉంటే యోహాను సువార్త 18వ అధ్యాయము నీవు నాకు అనుగ్రహించిన వారిలో చేస్తున్నాడు.
ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగ జరిగిన. నువ్వు ఎవరిని అనుగ్రహించావో, యూదా తప్పిపోయిన యూదా గురించి వ్రాయబడినట్టుగా జరిగింది. కానీ నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను. అంటే తనకు అనుగ్రహించిన దాంట్లో ఏది కూడా ప్రభువు కూడా ఈ భూమి మీద జార్చుకోనట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలా చూస్తున్న మన జీవితంలో అనేక సార్లు ప్రభు ఇచ్చిన దాన్ని, ప్రభు కలగచేసిన దాన్ని, దేవునికి ఇచ్చిన దాన్ని ఉచితంగా కావచ్చు, కృప ద్వారా కావచ్చు, ప్రార్థించినప్పుడు కావచ్చు, అడిగినప్పుడు కావచ్చు, ఉపవాసం గోచాడి పిల్లాడినప్పుడు దేవుడు చేసిన కార్యం కావచ్చు, రక్షణ కావచ్చు, స్పిరిచువల్గా ఫెలోషిప్ కావచ్చు, పొందుకున్న దాన్ని పొందబోయేదాన్ని కూడా రెండింటి విషయంలో ఒకరినైనా నేను పోగొట్టుకోలేదని మాట, ఒక్కటైనా పోగొట్టు. ఎంత అద్భుతమైన కార్యం లైవ్ చూస్తున్న మన జీవితంలో మనం ఎలా దేన్ని కూడా దానికి కూడా చార్చుకుని వారిగా మనం ఉండొద్దు. కొంతమందికి చూడండి మంచి చేస్తారు, దగ్గరే చేర్చుంటారు, ఒక సావాసంగా మనం ఎంతో పిలుస్తూ ఉంటాం, రమ్మంటూ ఉంటాం, చెబుతూ ఉంటాం. కొన్ని అవకాశాలు రాక కొంతమంది ఉంటే వచ్చిన అవకాశాన్ని, వచ్చిన ఒక పరిస్థితులను ఏం చేస్తారంటే చేర్చుకుంటారు. లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి పరిస్థితి మనకు ఉండకుండా గాక. అందుకే అంటాడు సామెతల గ్రంథములు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ వినక త్రోసివేసితిరి గనక గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, భయము కలుగునప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు అపాయం కలుగునప్పుడు, ఈ కష్టము దుఃఖము ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమే కుందును, శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు గట్ట వాళ్ళకి ఇష్టం లేదు. కొంతమందికి దేవుని వాక్యం ఇష్టం ఉండదు, సరిగా వినరండి. మందిరానికి వచ్చినప్పుడు ఎంతో బాధగా వస్తూ ఉంటారు, కూర్చోడానికి ఇబ్బంది పడతా ఉంటారు. కొంత టైం ఎక్కువైపోయిందంటే కిందకి 100 సార్లు చూస్తూ ఉంటారు, సమయాన్ని చూస్తూ ఉంటారు. ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలే. ఇక్కడ చూస్తే జ్ఞానం వారికి అసహ్యమైనంట, యెహోవా యందు భయభక్తుల కంటే వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపు కేవలము తృణీకరించరి. కాబట్టి వారి ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించదురు, తమకు వెక్కసమగు వరకు ఆలోచన అనుసరించదురు. వారికి ఇష్టమైన జీవితాన్ని, వారికి ఇంపైన జీవితాన్ని, వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇలా చూస్తున్న మీ జీవితం మనకున్న దేనిని, ఏ అవకాశాన్ని కానీ, ఏ బ్లెస్సింగ్ కానీ చేర్చుకోకుండా ఉండాలి. కొంతమంది చేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏసావుని మనం చూసాం. మత్తయి సువార్త దేవునికి వాక్యములు కనుక చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, అంతటా తలుపు వేయబడను, ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిజంగా చెబుతున్నాను, ఆ దినమైన ఆ గడి అయినా మీకు తెలియదు గనక మెలకుగా ఉండ. 10 మంది కన్యకుల గురించి మనకు తెలుసు. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి గల కన్యకల దగ్గర ఎక్స్ట్రా నూనె ఉన్నట్టుగా చూస్తున్నాం, వీరి దగ్గర నూనె లేదు.
మరి దివిటీలు ఆరిపోయినంట. పెళ్లి కుమారుడు వచ్చి పిలిచినప్పుడు వీరి దీపాలు ఆరిపోతున్నాయి అంట, మిగతా వారి వెలుగుతూ ఉన్నాయంట. వీరు కొనువాని దగ్గరికి వెళ్ళే లోపట ఆ పెండ్లి కుమారుడు వచ్చి వీరిని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అంతటా దేవుని యొక్క వాక్యం అంటుంది, కొనబోచునగా పెండ్లి కుమారుడు వచ్చను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారంట. అందరూ సిద్ధపడ్డారు. సిద్ధపడ్డ దాంట్లో సిద్ధపడుతున్నట్టుగా ఉంది, కానీ కొందరి సిద్ధపాటు వేరేగా ఉంది, కొందరి జీవితం వేరేగా ఉంది. అంతటా తలుపు వేయబడిన. ఆ తర్వాత వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అంటున్నారు. చేజార్చుకున్నారు, లోపలికి వెళ్ళలేకపోయారు. అవును ప్రియులారా, అప్పుడు అతను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను, దివిటీలు ఆరిపోయినాయి. మన ఆత్మీయ జీవితం, రక్షణ జీవితం, అభిషేకం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం నీరసిల్లిపోతుందా? చల్లారిపోతుందా? బలహీనమవుతుందా? లైవ్ చూస్తున్న మీతో ప్రభు అయినా యేసయ్య మాట్లాడు. అంతా వచ్చి అయ్యా మాకు తలుపు తీయంటే తీయట్లేదంటే ఒక అవకాశం చేజ. అవును ప్రియులరా, అనేక ఆశీర్వాదం చేజార్చుకుంటున్నాము. ఒక దినాన యేసు ప్రభు వెళ్తున్నప్పుడు, ఒక గుడ్డి భిక్షకుడు అటుగా వెళ్తున్నప్పుడు, యేసయ్య వెళ్తున్నప్పుడు అతను అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. వెంటనే యేసు ప్రభు ఆగి నిలిచి వాని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాడు. ఒక అవకాశం అటుగా వెళ్తుంది, చేజార్చుకోలే. యేసు ప్రభు అటుగా వెళ్తున్నాడు, శబ్దాన్ని విన్నాడు. అనేకులు అటు దాటుగా వెళ్తున్నప్పుడు అందరూ ఊరుకో అని కేకలు వేయకమని చెప్పిన కొలది మర్యాదికంగా కేకలేశాడంట. దావీదు కుమారుడా, ఎందుకంటే మనకు తెలుసు ఇది జారిపోతే మరలా ఈ దారి గుండా యేసయ్య రాడు. ఈ అవకాశం పోతే రాదు. ఆపర్చునిటీ చేజార్చుకోవద్దు. మన జీవితంలో ఎన్ని చేజార్చుకుంటున్నాం, ఎన్ని చేజారిపోయినాయి, ఎన్ని చేజార్చుకుంటున్నాం. మరలా అంటున్నా, అవును ప్రియులరా, నీకివ్వబడిన ఆశీర్వాదం అది ఫ్రెండే కావచ్చు, సావాసమే కావచ్చు, దేవుని సన్నిధి కావచ్చు, జీవితమే కావచ్చు, అభిషేకం కావచ్చు, ప్రకటించేదే కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా కానీ పొంది ఉన్నదాన్ని, పొందబోతున్న దాన్ని కూడా చేజార్చుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా.